हाई फ्रेंड्स अंदर की वेलकम बैक टू मई चैनल फ्रेंड्स लास्ट वीडियो में सेटअप वीडियो चूसाరు కదా సో ఆ వీడియోలో ఏంటంటే కంప్లీట్ గా చూపించలేదు అన్నమాట సో ఎలా సెట్ చేసుకుని ఏంటి అని చెప్పి ఫైనల్ లో సో అండ్ ఈ వీడియోలో అయితే అది చూపించబోతున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే సో స్టాక్ ఏమేమి ఉన్నాయి ఓకేనా వాటి ప్రైజెస్ చెప్పను కానీ ప్రైజెస్ వచ్చి నేను పర్సనల్గా డిఎం చేయండి ఎందుకంటే ప్రైజెస్ చెప్పడం వల్ల ఏంటంటే కొంతమందికి ఎఫెక్ట్ అవ్వచ్చు అనమాట సో కొంతమంది బిజినెస్ మీద కొట్టినట్టు అవుద్ది సో అందుకే ప్రైజెస్ అనేవి మనం సపరేట్గా చెప్తాం ఓకేనా సో ఇప్పుడు ఏంటంటే ఎలా సెట్ చేసుకున్నాను సెటప్ ఎలా ఉంది ఏంటి అండ్ ప్రెజెంట్ ఏ స్టాక్ ఉన్నాయి అవి వాటి గురించి అయితే తెలుసుకుందాం ఆల్రెడీ కొన్ని అయితే సేల్ అయిపోయాయి అనమాట సో చాలా వరకు సేల్ అయిపోయాయి వీడియో పోస్ట్ చేయకముందనే కొన్ని అయితే సేల్ అయిపోయాయి అనమాట కొంతమంది రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేస్తారు కదా సో అలాంటి వాళ్ళు అయితే వీడియోస్ చూసి పర్చేజ్ చేసుకున్నారనమాట సో అవన్నీ ఈ వీడియోలో అయితే చూపించలేకపోవచ్చు ఓకే గైస్ సో ఏమాత్రం లేకుండా మొత్తం మన స్టాక్ ఎలా ఉంది ఏంటి అంతా మనం చూసుకుందాం సో స్టాక్ వచ్చి ఇదే రూమ్లో అయితే పెట్టానమాట ఫామ్ అయితే పెట్టాలనుకున్నాను కదా సో ఫామ్ అనేది పెట్టలేదు సో ఎందుకు పెట్టలేదు ఏంటి అని కూడా లాస్ట్ వీడియోలో నేను చెప్పాను నేను క్లియర్గా సో ఇంకొక 2-3 మంత్స్లో ఫామ్ అనేది కూడా కంప్లీట్ అయిపోద్ది ఖచ్చితంగా ఒక ఫామ్ అయితే పెట్టబోతున్నాను ఇవన్నీ కూడా అక్కడికి షిఫ్ట్ అయిపోతాయి సో ఇంట్లో ఎవరికి ఏ ఇబ్బంది ఉండకుండా ఫామ్ అయితే పెట్టుకుందాం అనుకుంటున్నాను సో దానికి మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా నాకు కావాలి గైస్ ఓకేనా సో ఇకేం మాత్రం తెచ్చుకున్నా ఫస్ట్ మనం అన్నీ చూసుకుందాం సెటప్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం సో ఒకసారి ఫస్ట్ ఓవర్లుక్ ఒకసారి చూసుకోండి సెటప్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి చూస్తున్నారా సో ఇలా అయితే సెటప్ చేసుకున్నాం అన్ని 4 ఫీట్ ట్యాంక్స్ ఓకేనా సో సెటప్ అయితే ఇది అనమాట గైస్ సో సెటప్ ఎలా అనిపించింది అంటే నాకు కమెంట్ చేయండి మీరు కింద ఖచ్చితంగా సో సెటప్ విషయానికి వస్తే మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియో చెప్పినట్టే ఇవన్నీ కూడా వచ్చేసరికి 4 ఫీట్ ట్యాంక్స్ అనమాట సో 4 ఫీట్ అండ్ 12 mm థిక్నెస్ ఉన్న గ్లాసెస్ దానికి వుడ్ దాని మీద ఒక ఫోమ్ వస్తుంది అనమాట అండ్ కింద వచ్చేసరికి ఒక మ్యాట్ రబ్బర్ మ్యాట్ అనేది సేఫ్టీ కోసం పెట్టాము అది మీకు కనిపించట్లేదు ఇక్కడ కింద కనిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు మీరు సో ఇలాంటి రబ్బర్ అయితే పెట్టామన్నమాట సేఫ్టీ కోసం సో ఇప్పుడు స్టాండ్స్ వీటన్ని గురించి నేను లాస్ట్ వీడియోలో మీకు చెప్పేసాను అనమాట సో ఇక్కడ ఊరికే టైం వేస్ట్ చేసి తలుచుకోలేదు ఫస్ట్ స్టాక్ ఏముందో చూసుకుందాం సో మెయిన్ అదే కదా కాబట్టి సో ఫస్ట్ స్టాక్ చూసుకోండి ఇన్ కేస్ మీకు నచ్చితే వాటి మీద నెంబర్స్ ఉంటాయి అనమాట సో ఇన్ కేస్ మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి లేదంటే నెంబర్ చెప్పిన సరిపోతుంది నాకు సో నెంబర్ అనేది చెప్పండి లేదంటే స్క్రీన్ షాట్ అనేది తీసి నాకు వాట్సాప్ పెట్టండి సో వాటి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే షిప్మెంట్ అనేది మేజర్ సిటీస్కి అయితే షిప్మెంట్ అవైలబుల్గా ఉంటుంది గైస్ ఓకేనా ట్రైన్ అయితే కొన్ని చోట్లకి 300 రూపీస్ అండ్ ఇంకా కొన్ని చోట్లకి 500 రూపీస్ పడుతుంది బస్ అయితే 400 to 450 మధ్యలో బస్కి అయితే పడుతుంది అనమాట ఓకేనా సో ఫస్ట్ చూసుకుందాం ఇప్పుడు ఏమైనా స్టాక్ ఏంటి అని చెప్పి ఒకసారి సో ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేద్దాం సో నెంబర్ 1 సో ఇదేసరికి రెడ్ కేఎంఎల్ అనమాట ఇది లైక్ మనకి ఎస్ఆర్డీలా ఉంటుంది చూడడానికి బట్ కేఎంఎల్ ప్యాటర్న్స్ కూడా ఉంటాయి సో హెడ్ పాప్ గైస్ ఇది సైజ్ వచ్చేసరికి 2.5 inches దాకా ఉంటుంది సో చాలా మంచి ఫిష్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి మన డ్యువల్ టోన్ ఎస్ఆర్డీ ఇది మంచి సూపర్ డ్యువల్ టోన్ ఎస్ఆర్డీ అనమాట బట్ ఏంటంటే ఇది లాస్ట్ టైం ఒకసారి పడిపోయింది అనమాట కింద పడిపోయి చనిపోయి బ్రతికింది అనమాట ఇది సో ఇది యాక్చువల్లీ ఏంటంటే బుక్ అయిపోయింది ఆల్రెడీ ఓకేనా సో మనకి బాగా క్లోజ్ ఉన్న పర్సనే దీన్ని కూడా పర్చేస్ చేసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ 3 ఒకసారి నెంబర్ చూపిద్దాం సో ఇది నెంబర్ 2 ఓకేనా సో ఇది వచ్చరికి బుక్ అయిపోయింది సో దీని అడగనే నెంబర్ 2 అండ్ నెంబర్ 3 ఇది వచ్చరికి ఒక ఎస్ఆర్డీ గైస్ సో మంచి ఎస్ఆర్డీ అనమాట మంచి కలరేషన్ ఉంటుంది సైజ్ వచ్చి 2.5 inches సైజ్ అయితే ఉంటుంది ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసరికి నెంబర్ వచ్చేసరికి 4 అండ్ కేఎంఎల్ మంచి మార్కింగ్ ఉన్న కేఎంఎల్ ఈసారి ఏంటంటే ప్రతిదీ కూడా మంచి టాప్ క్వాలిటీ హ్యాండ్ పిక్ చేసి తీసుకొచ్చామన్నమాట మంచి అన్ని టాప్ క్వాలిటీ 100% హెడ్ గ్యారంటీ హెడ్ అంటే ఆల్రెడీ మీరు ఇక్కడ రిజల్ట్ చూస్తున్నారు వీడియోలోనే సో ఎలా ఉంది మార్కింగ్స్ ఎలా ఉన్నాయి ఫుల్ పోలింగ్ ఉంటాయి అనమాట బాడీ ఫుల్ పోలింగ్ ఉంటాయి హెడ్ ఫుల్ పోలింగ్ ఉంటాయి సో మంచి వేపీ గ్రేడ్స్ అని చెప్పుకోవచ్చు ఇవన్నీ సో చూస్తున్నా మార్కింగ్ ఎలా ఉంది ఏంటని చెప్పి ఇవన్నీ కూడా 100% మాన్స్టర్ కాక్స్ ఫిషెస్ గైస్ ఓకేనా సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ చూసుకుందాం సో వచ్చేసరికి నెంబర్ 5 సో ఇది కూడా మనకి మంచి కేఎంఎల్ అనమాట మంచి మార్కింగ్ ఉంటాయి మంచి కేఎంఎల్ చూస్తున్నారా సో ఇది కూడా సైజ్ వచ్చేసరికి దగ్గర 2.5 inches 2 inches మధ్యలో ఉంటుంది సో మంచి కేఎంఎల్ గైస్ ఇది అండ్ నెంబర్ 6 వచ్చి సోల్డ్ అవుట్ అనమాట సో ట్యాంక్లో ఏమైతే లేదు ప్రెసెంట్కి అండ్ ఇది వచ్చేసరికి నెంబర్ 7 సో ఇది చూస్తున్నారా ఇది వచ్చేసరికి సూపర్ విఐపి గైస్ ఇది సూపర్ విఐపి అనమాట సో చాలా మంచి ఫిష్ ఇది మంచి కలరేషన్ మంచి డోల్ టోన్ కలర్ వస్తుంది అనమాట అండ్ మంచి సైజ్ కూడా సైజ్ వచ్చేసరికి దగ్గర 2.5 inches అయితే ఉందన్నమాట మంచి హై క్వాలిటీ వివిఐపి గ్రేడ్ అనమాట సో ఇన్ కేసు మీకు యూనిక్గా కావాలి నాకు మంచి హై క్వాలిటీ కావాలంటే ఇలాంటిదే సెలెక్ట్ చేసుకోవచ్చు అన్ని హై క్వాలిటీనే ఇవి వచ్చేసరికి కొంచెం దానికన్నా బెటర్ క్వాలిటీ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి 8 సో ఇది వచ్చేసరికి రెడ్ కేఎంఎల్ అనమాట సో ఇది ఎస్ఆర్డీ కూడా అనొచ్చు మనం ఏంటంటే కలరేషన్ అంతా కూడా ఎస్ఆర్డీలానే ఉంటుంది మార్కింగ్ కూడా మనకి ఇంచుమించు ఎస్ఆర్డీలా ఉంటుంది ఎస్ఆర్డీ అనుకోవచ్చు ఓకేనా మంచి ఎస్ఆర్డీ సో మంచి కలరేషన్ మంచి పొటెన్షియల్ ఉన్న ఫిష్ అనమాట ఇది
సో ఇది సైజ్ వచ్చేసరికి దగ్గర 3 ఇంచెస్ సైజ్ అయితే ఉందన్నమాట. సో ఇది సూపర్ ఫిష్ అనమాట. ఇది ఇన్కేస్ కావాలంటే మీరు దీన్ని స్క్రీన్ షాట్ పంపించండి, దీని ప్రైస్ కూడా చెప్తాను మీకు. సో ఆ తర్వాత వచ్చి 9. సో 9 వచ్చేసరికి మనకి మంచి డ్యూయల్ టోన్ కేఎంఎల్ అనమాట. మంచి పర్లింగ్ అనమాట. మంచి షేప్, మనకి బేబీ ఫేస్ అంటారు కదా, సో మంచి బేబీ ఫేస్ కానీ అండ్ మంచి కలరేషన్ కానీ పర్లింగ్స్ కానీ అన్నీ కూడా సూపర్ ఉంటాయి దీనికి. సో సూపర్ ఫిష్ ఇది. సో ఇన్కేస్ మీకు కావాలంటే నాకు దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి. సో నెంబర్ వచ్చేసరికి 9. అండ్ నెక్స్ట్ వచ్చి నెంబర్ 10. సో ఇందులో వచ్చేసరికి ఒక ఫ్రై ఉందనమాట. ఈ ఫ్రై వచ్చేసరికి ఇప్పుడే రెడీ అవ్వట్లేదు. సో మంచి మార్కింగ్ అయితే ఉంది, అందుకే పార్టిషన్లో అయితే పెట్టాను గైస్. ఇంకా రెడీ కాలేదనమాట. రెడీ అయిన తర్వాత సేల్స్కి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఇంకొక రెడ్ కేఎంఎల్ అయితే ఉంది. సో స్లైట్ హెడ్ పాప్ అయితే ఉందన్నమాట. సో ఇవన్నీ వచ్చేసరికి తక్కువ బడ్జెట్లో, సో లో బడ్జెట్ ప్రైజెస్ వస్తాయి అనమాట. అన్నింటికి హెడ్ అయితే గ్యారంటీ, బట్ సైజ్ని బట్టి ప్రైస్ ఉంటుంది కాబట్టి ఇది చిన్న సైజ్ కాబట్టి ప్రైస్ అనేది తక్కువ. ఇది వచ్చరికి 11. ఓకే, సో నెక్స్ట్ 12. సో గైస్ ఇది వచ్చరికి మినీ బొమ్లా అనమాట. సో చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, జస్ట్ ఒక 1.5 to 2 ఇంచెస్ మధ్యలో ఉంటుంది. సో దాని హంప్, దాని కలరేషన్ ఇవన్నీ చూడండి. సో సూపర్ ఉంటుంది అనమాట. మంచి వివిఐపి గ్రేడ్ ఇది కూడా. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి 13. సో ఇది వచ్చరికి మంచి డ్యూయల్ టోన్ ఎస్ఆర్డి గైస్ ఇది. సో డ్యూయల్ టోన్ అనమాట, సూపర్ డ్యూయల్ టోన్ ఎస్ఆర్డి ఇది. సో ఫుల్ కలరేషన్ ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు లైట్స్ అన్ని ఆన్ చేశాను కదా, లైట్గా భయపడింది అనమాట, అందుకు కలరేషన్ డౌన్లో ఉంది. సో సూపర్ ఫిష్ గైస్ ఇది. సో ఇలాంటి ఫిషెస్ అయితే మిస్ చేసుకోకండి. నెంబర్ 13. ఇన్కేస్ ఎవరికైనా ఎగ్జాటిక్ టైప్లో కావాలనుకుంటే ఈ ఫిష్ అయితే మిస్ చేసుకోకండి. ఓకేనా. సో 13 అయిపోయింది. నెక్స్ట్ 14 చూద్దాం గైస్. నెక్స్ట్ వచ్చేసరికి 14. ఇది కూడా మంచి హై పొటెన్షియల్ ఉన్న రెడ్ కేఎంఎల్ అనమాట. సో చాలా బాగుంటుంది. మార్కింగ్స్ కానీ మీరు ఇక్కడ క్లీన్గా అబ్జర్వ్ చేయొచ్చు. మార్కింగ్ ఇవే పర్ల్ మార్కింగ్స్ అంటారు. మార్కింగ్ వైట్ కలర్ మార్కింగ్, సిల్వర్ కలర్ మార్కింగ్స్ ఉన్నాయి కదా, సో వీటిని మనం పర్ల్స్ అంటామన్నమాట. సో ఈ పర్ల్స్ ఎంత బాగుంటే అంత హై క్వాలిటీ ఫిష్ ఇది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చి మనకి ఇంకో రెడ్ కేఎంఎల్. ఇది వచ్చేసరికి మాన్స్టర్ కాక్ జీన్ చేసి ఇది 15 నెంబర్. సో ప్రెజెంట్ అయితే కొంచెం హెడ్ డౌన్లో ఉందన్నమాట. సో దీనికి యాక్చువల్లీ పెద్ద హెడ్ ఉండేది. దీన్ని ఒరిజినల్ వీడియో పంపిస్తాను. ఒక 2 days ఇప్పుడే వాటర్ చేంజ్ చేశాను కాబట్టి కొంచెం డౌన్లో ఉంది. సో రేపటికైతే సెట్ అయిపోద్ది అనమాట. సో చాలా మంచి హై క్వాలిటీ ఫ్లవర్. ఇది కూడా విఐపి గ్రేడ్ కిందకి వస్తుంది మనకు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది కూడా మనకి విఐపి గ్రేడ్ కిందకి వస్తుంది అనమాట. సో ఇది కూడా కొంచెం హెడ్ అనేది స్ట్రింక్ అయింది. సో 1-2 daysలో ఇది కూడా నార్మల్ సైజ్కి వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇవైతే అడగండి, వచ్చేసరికి కొంచెం రెడీ అయిన తర్వాత సేల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్కేస్ మీకు కావాలంటే 2 daysలో సెట్ అయిపోద్ది. సో నో ప్రాబ్లం, అది పెద్ద ప్రాబ్లం కాదు. ఇన్కేస్ కావాలంటే తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చి నెంబర్ 17. సో ఇక్కడ చూడండి గైస్. సో కాంపాక్ట్ బాడీ, పర్ఫెక్ట్ ఫ్లవర్ అనమాట. సో సైజ్ వచ్చి 2.5 inches ఉంటుంది. 17. మంచి విఐపి కేఎంఎల్ గైస్. సో టైల్లో చూడొచ్చు మార్కింగ్స్ కానీ, ఫిన్లో మార్కింగ్స్ కానీ అన్నీ కూడా చాలా సూపర్గా ఉంటాయి. ఓకేనా. సో నెక్స్ట్ 18. సో ఇదిసరికి చిన్న ఫిష్ అనమాట. ఒక 2 inches ఉంటుంది. మంచి హెడ్ పాప్ ఉంది, చూస్తున్నారా, మంచి హెడ్ పాప్ ఉంది. బ్రదర్ నా దగ్గర అంత బడ్జెట్ లేదు, కొంచెం తక్కువలో కొంటానంటే ఇది కొనుక్కోవచ్చు. క్వాలిటీ తక్కువని కాదు, ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి క్వాలిటీ తక్కువని కాదు. సో ఇది వచ్చి ఏంటంటే సైజ్ చిన్నది కాబట్టి తక్కువ ప్రైస్ అంతే. సో ఇది దీని సైజ్ వచ్చిందంటే దీనికి కూడా సేమ్ ప్రైస్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చి మంచి రెడ్ బేస్ ఉన్న ఎస్ఆర్డి. సో చూస్తున్నారా, మంచి బాల్ హెడ్, సూపర్ ఉంటుంది అనమాట ఈ ఎస్ఆర్డి కూడా. సో నెంబర్ వచ్చి 19. ఓకే, నెంబర్ 19 చూసుకోండి. సో మంచి ఎస్ఆర్డి. ఇన్ కేస్ మీకు కావాలంటే మెసేజ్ చేయండి. సైజ్ వచ్చేసరికి దగ్గర 3 inches అయితే ఉందన్నమాట. మంచి మాన్స్టర్ కాక్ జీన్ వస్తుంది ఇది కూడా. ఓకేనా. సో నెక్స్ట్, సో ఇది వచ్చేసరికి 20లో ఇంకో ఫ్రై అయితే యాడ్ చేశాను. సో ఇది వచ్చేసరికి మ్యాక్సిమం నాకు ఎందుకో ఫీమేల్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, బట్ హెడ్ పాప్ అయితే అవుతుందన్నమాట. సైజ్ వచ్చి 1.5 inches ఉంటుంది. కన్ఫర్మ్ లేదనమాట, మెయిల్ ఆ ఫీమేల్ కన్ఫర్మ్ అయితే లేదు. ఇన్ కేస్ కావాలంటే తీసుకోండి, తక్కువ ప్రైస్ ఇది ఉంటుంది. నెక్స్ట్ వచ్చి సూపర్ డ్యూయల్ టోన్, ఇంకొక సూపర్ డ్యూయల్ టోన్. సో చూస్తున్నారా, దీని గురించి అసలు చెప్పాల్సిన అవసరం లేదనమాట. మీరు వీడియోలో చూస్తే మీకే తెలిసిపోద్ది ఎలా ఉంది ఏంటి అని చెప్పి క్వాలిటీ. సో వన్ ఆఫ్ ద బెస్ట్ పీస్ ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ఉన్న వాటిలలో వన్ ఆఫ్ ద బెస్ట్ పీస్ నాకు పర్సనల్గా చూస్ చేసుకోమంటే సో నేనైతే దీన్ని చూస్ చేసుకుంటాను అనమాట. సో చాలా 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 మంచి ఫిష్ కేస్ ఇది. చూస్తున్నారు కదా, మంచి ఫుల్ బాడీ ఫుల్ రెడ్ వస్తుంది. అండ్ టైల్ దగ్గర మనకి మిడిల్లో ఎల్లో కలర్ షేడ్ వస్తుంది. టైల్ కూడా మనకి రెడ్ కలర్లో వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో మనం బేసిక్గా కాంపాస్లో ఇలాంటి కలర్స్ అయితే చూస్తుంటాం అనమాట. సో దీనిలో అయితే ఆ కలర్ ఉంది ఎస్ఆర్డీలో. ఇన్ కేస్ మీకు ఎవరైనా కావాలంటే, సారీ ఇదైతే బుక్ అయిపోయింది అనమాట. ఇది ఒకరైతే పర్సన్ అడిగారు, బుక్ చేసుకున్నారు. సో ఇంకా కన్ఫర్మేషన్ లేదనమాట. ఇన్ కేస్ ఆ కస్టమర్ ఏమైనా
వద్దు అంటే సో అప్పుడు నేను పోస్ట్ అది చేస్తాను, ఓకేనా. సో నెంబర్ 21 మంచి ఫిష్ ఇది, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి డ్యువల్ టోన్ కేఎంఎల్. సో నెంబర్ 22. సో చూస్తున్నారు కదా, మంచి డ్యువల్ టోన్ కేఎంఎల్ అనమాట. సూపర్ ఉంటుంది ఈ ఫిష్ కూడా. సో మంచి హై క్వాలిటీ ఫిష్. సో ఒకసారి మీరు బాడీ ప్యాటర్న్స్ చూడండి, మీకే అర్థమైపోద్ది. చూస్తున్నారా, టైల్లో చూస్తున్నారా పర్ల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. సో మంచి పోలింగ్ ఉంటుంది అనమాట, మంచి పొటెన్షియల్ ఉన్న ఫిష్ గైస్ ఇది. మంచి కాంపాక్ట్ బాడీ, బాక్స్ బాడీలో వస్తుంది అనమాట. ఇన్ కేస్ ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి, స్క్రీన్ షాట్ పంపించండి. నెంబర్ 22, ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి మెటాలిక్ మ్యాగ్మా నెంబర్ 23లో అయితే ఉందన్నమాట. సో కొంచెం చిన్న స్పేస్ ఇచ్చాను, యాక్చువల్లీ దీనికి పెద్ద స్పేస్ ఇవ్వాలి అక్కడ. సో దాని గురించి మనం మాట్లాడతాను నేను. ఇది వచ్చేసరికి డ్యువల్ టోన్ మెటాలిక్ మ్యాగ్మా అనమాట. మంచి మ్యాగ్మా ఇది. యాక్చువల్లీ దీన్ని పెట్టుకుందాం అనుకున్నాను నేనే. సో చూద్దాం, నెంబర్ 22. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంకో ఫ్రై అయితే ఉంది. సో 24లో. సో ఇది కూడా మేల్ ఫీమేల్ అయితే ఐడెంటిఫై చేయలేం గైస్ ఇప్పుడే. మోస్ట్ ప్రాబబ్లీ నేనైతే ఫీమేల్ అనుకుంటున్నాను. సో చూడాలి. స్టమక్ అయితే బల్జ్గా ఉంది. ఇన్ కేస్ మోస్ట్ ప్రాబబ్లీ ఎగ్స్ ట్యూబ్ డౌన్ అయిందంటే ఎగ్లే చేయబోతున్నాను అర్థం. సో అప్పుడు మనకి కన్ఫర్మేషన్ వచ్చేస్తే ఫీమేల్ అని చెప్పి. నేనైతే ఫీమేల్ అనుకుంటున్నాను మ్యాక్సిమం, ఓకేనా. సో నెంబర్ 25. సో నెంబర్ 25 కూడా సేల్ అయిపోయింది అనమాట, మార్నింగ్ సేల్ అయిపోయింది. సో నెంబర్ 25లో కూడా ఏం లేదు. సో ప్రెసెంట్ అయితే ఇప్పుడు చూపించాను కదా, సో ఈ హెడ్ పాప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట. కొన్ని అయితే హెడ్ పాప్స్ అండ్ కొన్ని వచ్చరికి విత్ హెడ్ 3 ఇంచెస్ అయితే ఉన్నాయి. చూస్తున్నారా, అన్నీ కూడా బెస్ట్ ప్రైస్కి అయితే ఇస్తున్నాను. ఇవన్నీ కూడా వచ్చరికి ఇంపోర్టెడ్, ఓకేనా గైస్. ఇవన్నీ కూడా ఏవి కూడా లోకల్ బ్రీడ్ కాదనమాట. ఇవన్నీ కూడా ఫేమస్ బ్రీడర్ అయిన థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది. అన్ని మంచి హై క్వాలిటీ ఫిషెస్, ఓకేనా. నెక్స్ట్ వచ్చి సో ఈ 2 రోస్ వచ్చేసరికి మనకి హెడ్ పాప్స్ అండ్ వాటి కోసం అయితే అనమాట. ఇవన్నీ కూడా సేల్స్ యూనిట్, ఓకేనా. సో ఇవి కూడా గ్రూమింగ్ యూనిట్ కాదు. సో గ్రూమింగ్ యూనిట్ అంటే సపరేట్గా ఇంకోటి అయితే తయారు చేయబోతున్నాను. సో అది గ్రూమింగ్. ఇవన్నీ వచ్చేసరికి మనకి సేల్స్ దీంట్లోకి అయితే వస్తాయి అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి మనం ఇక్కడన్నీ కూడా మనకి పెద్దవన్నమాట ఇవన్నీ కూడా, ఓకేనా. సో వచ్చేసరికి దగ్గర 4 ఇంచెస్ సైజ్ అయితే ఉందన్నమాట. మంచి మాన్స్టర్ కాక్ ఫ్లవరాన్ ఇది. అండ్ ఇది కూడా మంచి మాన్స్టర్ కాక్ ఫ్లవరాన్. సో ఇదైతే ఆల్రెడీ ఎంక్వైరీస్ అయితే పోతున్నాయి దీని మీద. 4.5 ఇంచెస్ అయితే ఉంది దగ్గర. ఇది వచ్చేసరికి 4 ఇంచెస్ అయితే ఉంది. సో మంచి మాన్స్టర్ కాక్స్ అనమాట 2 కూడా. ఇది వచ్చేసరికి మంచి పోలింగ్ ఉంటుంది, హెడ్ మీద చూడొచ్చు. ఇది వచ్చేసరికి మంచి కలరింగ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా సూపర్ ఫిషెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన మాన్స్టర్ అనమాట. సో ఇది వచ్చేసరికి పర్సనల్ గ్రూమింగ్లో అయితే పెట్టాను కదా, సో ఆ మాన్స్టర్ ఇది. సో వీడేంటంటే దీని అయితే సేల్స్కి అయితే ఇప్పుడు లేదు. ఇన్ కేస్ కావాలంటే ఎవరికైనా ఇంట్రెస్టెడ్ బయర్స్ టైం పాస్ అయితే అవసరం లేదు గైస్, ఓకేనా. సో డే బై డే పంప్ అనేది చాలా పెద్దగా అవుతుంది అనమాట. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నేను ఫస్ట్ తీసినప్పుడు ఎలా ఉంది అండ్ ఇప్పుడు పంప్ ఎలా ఉందని చెప్పి. సో దీన్ని కూడా నేను వాటర్ చేంజ్ చేస్తాను కాబట్టి లైట్గా పంప్ డౌన్ అయింది అనమాట, లేదంటే ఇంకా పెద్ద హంప్. సో రేపటికల్లా హంప్ అనేది సెట్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ దీనికి వచ్చేసరికి ఒక ప్యారెట్ ఫిష్ అయితే ఉందన్నమాట. సో గ్రూమింగ్ కోసం ప్యారెట్ ఫిష్ని అయితే యూజ్ చేస్తున్నాను నేను ప్రెసెంట్ దీనికి, ఓకేనా. సో ఇది వచ్చేసరికి పర్సనల్ గ్రూమ్లో యాడ్ చేసుకున్నాను దీన్ని. సో దీనికి సైజ్ వచ్చేసరికి మొత్తం దగ్గర 3.5 ఫీట్ ట్యాంక్ అయితే ఇచ్చిస్తాను అనమాట దీనికి. సో నెక్స్ట్ వచ్చేసరికి కేఎంఎల్. సో 5 ఇంచెస్ కేఎంఎల్ అనమాట. మంచి కేఎంఎల్ గైస్ ఇదే. సో ఇన్ కేస్ ఎవరికైనా బ్రీడింగ్ చేయాలి నేను అనుకున్న వాళ్ళైతే కాంఫా బ్రీడింగ్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఈ ఫిషెస్ అయితే. సో ఎందుకంటే మార్కింగ్ అలా ఉన్నాయి మనకు. సో మంచి మనం F1 ఫీమేల్ తీసుకొని దీంతో అయితే మనం బ్రీడ్ చేసుకోవచ్చు. సూపర్ వస్తాయి గైస్ దీంతో అయితే అవుట్పుట్. సో ఇది వచ్చేసరికి 30. సో నెంబర్ అయితే కట్ అయిపోయింది. సో దీని నెంబర్ వచ్చేసరికి 30 అనమాట. ఇన్ కేస్ కావాలంటే నాకు స్క్రీన్ షాట్ పంపించండి. కేఎంఎల్ 5 ఇంచెస్ కేఎంఎల్ అంటే చాలా అర్థమైపోద్ది నాకు. అండ్ 31 యాక్చువల్లీ సేల్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ కూడా మనకి చిల్లీ డెసాడి ఉండే, సో అది కూడా సేల్ అయిపోయింది. సో ప్రెసెంట్ ఇవి గైస్. సో ప్రెసెంట్ ఇవి ఉన్నాయన్నమాట స్టాక్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ వీడియోలో చూపించాను కదా మీకు, ఇవన్నీ కూడా ప్రెసెంట్ అవైలబుల్ ఉన్నాయి. ఇదొక్కటి తప్పించి ఇదొక్కటి వచ్చేసరికి కొంచెం కస్టమర్ బుక్ చేసుకుంటున్నారు. సో ఇంకా కన్ఫర్మేషన్ లేదనమాట. వన్స్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత మనం దాన్ని పోస్ట్ చేస్తాం గ్రూప్లో. మన గ్రూప్లో జాయిన్ అయిపోండి. గ్రూప్ లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది అనమాట. సో గ్రూప్లో జాయిన్ అయిపోండి. అండ్ మన సెటప్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కమెంట్ అయితే చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి చాలా వరకు పార్టీషన్స్ పెట్టుకోవచ్చు గైస్, ఓకేనా. సో బట్ నేనేంటంటే అన్నిటికీ కొంచెం పెద్ద స్పేస్ ఇవ్వాలి కాబట్టి, ఇవన్నీ సేల్స్ యూనిట్ కాబట్టి కొంచెం పెద్ద స్పేస్ ఇవ్వాలి వీటికి. అందుకని చెప్పి నేను ఏం చేశానంటే అంటే ఒక 4 ఫీట్ ట్యాంక్లో ఓన్లీ 4 ఫిష్ అయితే వదిలాను అనమాట. సో అలా అనమాట. సో మంచి వాటికి మంచి గ్రోత్ అయితే ఉంటుంది, ఓకేనా. సో ఇదనమాట ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు బాయ్.